మామూలుగా లేదన్న, అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. ఎక్స్ట్రాడినరీ. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. కడుపుబ్బ నవ్వుకొని కంట్లో నుంచి నీళ్ళు వచ్చేలా ఏడుచుకుని వస్తారు. అంత బాగుంది ఏంటండి. బలవంత్ మూవీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ, మంచి కామెడీ. షేక్ 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 ఆడిస్తాను రా. అన్న పక్కన హిట్ కొట్టేశాడు. ఈ ఫ్రైడే సుహాస్ గారు అయితే పక్క హిట్ కొట్టాడు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. మన శివాని గారి యాక్టింగ్ బాగుంది అండ్ నరేష్ గారు అండ్ ఆ ఎమోషన్స్ ఓకే, అర్థమైంది. బాగా ఆకట్టుకుంటాయన. సో ఆ బిజినెస్ కూడా చాలా బాగుంది అన్న, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఖర్చు పెట్టుకుని వెళ్ళలేదు నవ్వుకోవడానికి, ఎంటర్టైన్ అవడానికి. ఎంటర్టైన్మెంట్ అయితే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఈ విషయం నాకు నరేష్ గారే గుర్తొచ్చారు. అంటే నరేష్ గారి ఎంట్రీ తీసుకుంటే సినిమా మీ అందరికీ ఇస్తుంది. సో మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి. లేదు హిట్ కొట్టారు, ఓకే, అర్థమైంది. ఖచ్చితంగా చేస్తారు. విలన్ గా ఇంకా బాగా చేస్తారు. బట్ ఇది ఎంటర్టైన్మెంట్. అసలు మామూలుగా కాదు. సుదర్శన్ గారి కామెడీ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది నాకు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. ఇలా ఏడుచుకుని వస్తారు. అన్న ఏ బల్వంత్ సినిమా అయితే నేను బలవంతంగా చూడలేదు, నా ఇష్టంగానే చూసిన. షేక్ 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 ఆడిస్తాను రా. అది కంప్లీట్ గా. సో కామెడీగా ఉంది, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. లాఫింగ్ టైం. నవ్వుకోవడానికి, ఎంటర్టైన్ అవడానికి. ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఇందులో వెళ్తూ ఉంటది చూడండి, అసలు మామూలుగా కాదు. సుదర్శన్ గారి కామెడీ అయితే అసలు వేరే షేక్ 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 ఆడిస్తాను రా. నాకైతే సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అన్న. అంటే ఏ రేటెడ్